సో, ఫైనల్లీ మనకి తెలంగాణ ఐసెట్ 2025కి సంబంధించి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో, ఎవరైతే ఎంబీఏ అండ్ ఎంసీఏకి సంబంధించి అడ్మిషన్స్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళైతే ఈ ఐసెట్ పక్కా రాయాల్సి ఉంటదన్నట్టు. సో, దీనికి సంబంధించి హాల్ టికెట్స్ అయితే మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాం. చాలామందైతే 29థ్ నుండి అయితే మే 29థ్ నుండి వెయిట్ చేస్తున్నారు. సో, మనకి ఈరోజైతే రిలీజ్ అయినాయి. సో, నిన్న రిలీజ్ చేస్తామని చెప్పిర్రు. బట్ ఈరోజు మనకి రిలీజ్ అయినాయి అన్నట్టు. సో, ఫస్ట్ ఏందంటే మీరు మన అఫీషియల్ వెబ్‌సైట్ రావాలంటే టీఎస్ ఐసెట్ అని చెప్పి సెర్చ్ చేస్తే మీకు ఫస్ట్ పోర్టలే ఓపెన్ అయితది. ఫస్ట్ పోర్టల్ మనం అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటది. ఆఫ్టర్ ఓపెనింగ్ దిస్ వెబ్‌సైట్ మీకైతే ఇట్లా చూపెడతదన్నట్టు. ఓకేనా? సో, తెలంగాణ ఐసెట్ 2025 తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కండక్టెడ్ బై మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్లగొండ అని చెప్పి. ఓకేనా? సో, ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఇట్లా అయితే చూపెడతది. సో, ఇది మన అఫీషియల్ వెబ్‌సైట్ అన్నట్టు. మనకి యాక్చువల్‌గా నిన్ననే రిలీజ్ కావాలి. బట్ ఈరోజు రిలీజ్ చేస్తున్నారు వాళ్ళు. సో, మనకేందంటే ఇక్కడ చూపెడుతుంది ఫ్లాష్ న్యూస్ లోపల డౌన్‌లోడింగ్ ఆఫ్ హాల్ టికెట్స్ ఈస్ కమెసింగ్ ఫ్రమ్ 3/6/2025 అని చెప్పు. సో, ఇక్కడేందంటే మనకి ఈరోజు నుండి హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ అయితాయని చెప్పిర్రు. సో, మనకి ఏ ఎగ్జామ్‌కైనా కూడా హాల్ టికెట్స్ అయితే ఒక 5 డేస్ ముందు రిలీజ్ అయితాయి. ఈరోజు నుండి మనకు డౌన్‌లోడ్ అయితే మనకి ఎగ్జామ్ అయితే 8థ్ జూన్ నుండి అయితే ఉన్నది. ఓకేనా? సో, ఏదైతే ఈ అఫీషియల్ పోర్టల్ ఉందో, అఫీషియల్ పోర్టల్ మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత కింద మనకు అప్లికేషన్ అని చెప్పి ఉంటది. ఓకేనా? అప్లికేషన్ లోపల కింద డౌన్‌లోడ్ హాల్ టికెట్ అని చెప్పి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఈ డౌన్‌లోడ్ హాల్ టికెట్ మీద మనం ప్రెస్ చేయాల్సి ఉంటది. సో, డౌన్‌లోడ్ హాల్ టికెట్ మీద ప్రెస్ చేసిన తర్వాత మనకిక్కడ చూపెడతది టీఎస్ ఐసెట్ 2025 అని చెప్పి. మన రిజిస్ట్రేషన్ నంబర్‌ని మనం ఎంటర్ చేసి, మన డేట్ ఆఫ్ బర్త్‌ని మనం ఎంటర్ చేసి అండ్ దాని తర్వాత మనకు సంబంధించిన క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నంబర్‌ని అంటే నువ్వు ప్రీవియస్‌గా ఏదైతే చదివినావో దానికి సంబంధించిన హాల్ టికెట్ నంబర్‌ని మనం ఎంటర్ చేసి ఇక్కడ డౌన్‌లోడ్ హాల్ టికెట్ అంటే హాల్ టికెట్ అయితే డౌన్‌లోడ్ అయిపోతదన్నట్టు. సో, అట్లా మనం తెలంగాణ ఐసెట్ 2025 హాల్ టికెట్‌నైతే డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది. సో, ఈజీగా చాలా అంటే చాలా ఈజీగా సో, ఇవన్నీ కూడా మన అప్లికేషన్ ఫార్మ్ లోపల ఉంటాయి. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మన అప్లికేషన్ ఫార్మ్ లోపల ఉన్న డీటెయిల్స్‌ని ఎంటర్ చేసి మనం అయితే డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయన్నట్టు. సో, ఇట్లా మీరు మీ హాల్ టికెట్‌ని అయితే డౌన్‌లోడ్ చేసుకొని సో, ఫర్దర్‌గా ఎగ్జామ్‌కి ఏమేమి తీసుకుపోవాలని చెప్పి మాట్లాడుకుందాం. అండ్ మనం ఎప్పటికెల్లో వెయిట్ చేసిన రిజల్ట్స్ అయితే వచ్చినాయి. డౌన్‌లోడ్ చేసుకొని ఆ డౌన్‌లోడ్ చేసిన ఏదైతే హాల్ టికెట్ ఉంటదో దాన్ని ఒక 2 కాపీస్ లాగా పెట్టుకోరి. సో, దట్స్ ఇట్ గైస్ అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.